నమస్తే అండి. ఈరోజు మనం రెసిడెన్షియల్ ప్లాట్కి అలాగే ఫామ్ ప్లాట్కి గల డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాము. అలాగే ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంటో అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రెసిడెన్షియల్ ప్లాట్స్ తీసుకుంటే ఇవి సిటీకి లేదా ఒక టౌన్కి లేదా ఒక విలేజ్కి దగ్గరలో ఈ వెంచర్స్ ఉంటాయి. అలాగే లీగల్లీ అప్రూవ్డ్ వెంచర్స్ అంటే డిటిసిపియా హెచ్ఎండిఏనా లేదా రిలవెంట్ అప్రూవల్స్తో ఈ వెంచర్స్ అనేది వేయడం జరుగుతుంది. వీటితో పాటు రేరా సర్టిఫికెట్ కూడా ఈ వెంచర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్స్ని డెవలప్ చేసినప్పుడు ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినవి అన్నీ కూడా డెవలప్ చేస్తారు. అంటే రోడ్స్, డ్రైనేజెస్, వాటర్ ఫెసిలిటీ, పవర్ సప్లై, పార్క్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అంటే బేసిక్ లివింగ్కి కావాల్సిన అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ వెంచర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే ఫామ్ ప్లాట్కి వచ్చేసరికి జనరల్గా ఈ వెంచర్స్ని సిటీకి కొంచెం దూరంగా మనకి స్టార్ట్ చేస్తారు. అలాగే వీటికి ఏది లీగల్ అప్రూవల్స్ అనేవి అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఈ రెండు వెంచర్స్లో సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటే కనుక, అంటే రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటే ఏ డాక్యుమెంట్స్ వస్తాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం రెసిడెన్షియల్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మనకి స్లాట్ బుకింగ్ సంబంధించిన లెటర్ వస్తుంది, అలాగే చలానా రిసిప్ట్ వస్తుంది, సేల్ డీడ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు సేల్ డీడ్ వస్తుంది. వీటితో పాటు చాలా కంపెనీస్ ఎల్పి నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏ టైప్ ఆఫ్ అప్రూవల్ ఉందో ఆ అప్రూవల్కి సంబంధించిన డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. రేరా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అలానే మనకి ఆ వెంచర్ కంప్లీట్ లేఅవుట్ ఏదైతే ఉంటుందో ఆ లేఅవుట్ మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటన్నిటితో పాటు ఆ 30 years ఆఫ్ లింక్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫామ్ ప్లాట్ చూసుకుంటే కనుక ఫామ్ ప్లాట్ కూడా మనకి స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది, ఆ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే చలానా రిసిప్ట్ వస్తుంది మనకి. అలాగే మ్యూటేషన్ కాపీ వస్తుంది. అంటే మనకి అక్కడ సేల్ డీడ్ ఎలాగో రిజిస్ట్రేషన్ ప్లాట్లో ఇక్కడ మ్యూటేషన్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్. అలాగే మనకి సేల్ డీడ్ మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన ఫామ్ ప్లాట్ అనేది భూమాత పోర్టల్లో కూడా మనకి చెక్ చేసుకోవచ్చు. అలాగే పట్టా పాస్బుక్ అనేది మనకి, అంటే మనం ఒక ఫామ్ ప్లాట్ కొనుక్కున్న తర్వాత అది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లేదా ఎన్ని గుంటాస్ లేదా ఎన్ని ఎకర్స్ అనేది ఆ పట్టా పాస్బుక్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. దానికి ఒక యూనిక్ నెంబర్ కూడా వస్తుంది. వీటన్నిటితో పాటు మనకి రెసిడెన్షియల్ ప్లాట్ లాగే దీనికి కూడా లింక్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అనుకుంటే కనుక అది మన యొక్క పర్పస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకుంటే కనుక మనకి నేను ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్కి వెళ్ళాలి, లేదా వెల్త్ క్రియేషన్ కోసం అనుకున్నప్పుడు మనం రెసిడెన్షియల్ ప్లాట్కి వెళ్తాం, లేదా కొన్ని ఇయర్స్ తర్వాత నేను బ్యాంక్ లోన్కి వెళ్తాను లేదా రీసేల్కి వెళ్తాను అనుకున్నప్పుడు మనం రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకుంటాం. అలా కాకుండా ఫామ్ ప్లాట్కి ఎందుకు వెళ్తాము అంటే కనుక ఒక లైఫ్ స్టైల్ కోసం అనేది మనం ఫామ్ ప్లాట్ తీసుకుంటాం. అంటే ఒక వీకెండ్ హోమ్ అవ్వచ్చు, లేదా నేచర్కి దగ్గరగా మనం ఉండాలి అనుకున్నప్పుడు మనం ఫామ్ ప్లాట్కి వెళ్ళచ్చు. అలాగే వెల్త్ క్రియేషన్ కూడా ఉంటుంది, కాకపోతే లాంగ్ టర్మ్ మనకి ఇన్వెస్ట్మెంట్లో వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే అప్పుడు రెసిడెన్షియల్ ప్లాటా లేదా ఫామ్ ప్లాటా అనేది మనకి ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మూర్తి ఫైనాన్షియల్ కన్సల్టెంట్. థ్యాంక్ యూ.